హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడైతే నేను రేషన్ కార్డ్కి అప్లై చేసుకుందామనేసి ఫామ్ అయితే తీసుకున్నాను. ఆ ఫామ్ అయితే ఫిల్అప్ చేస్తున్నా. పిల్లల రేషన్ కార్డులు నావి వెయ్యాలి, ఆధార్ కార్డు నెంబర్లు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మిషన్ మీద బట్టలు వేయడానికైతే వెళ్తున్నాం. నైటీస్, ఇందులో ఎక్కువ ఏది బాగుందో కామెంట్ చేయండి. ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత పిల్లలకి షూస్, అలాగే వాళ్ళకి కావాల్సిన లంచ్ బాక్స్లు ఇవన్నీ తీసుకురావడానికి అయితే వెళ్ళామా. షూస్ అయితే సారపాకులోనే తీసుకున్నాము, ఎందుకంటే అంకుల్ దగ్గర రీజనబుల్ ప్రైస్కి అయితే ఇస్తారు. సో ఇంకా మనం బార్గెన్ చేయాల్సిన అవసరం లేదు, తక్కువకే ఇస్తారు. ఇంకా సారపాకు నుంచి వచ్చేటప్పుడు మామిడి పండ్లు అయితే బాగున్నాయి. ఈ సిస్టర్ దగ్గర మంచి మంచి మామిడి పళ్ళు అయితే ఉంటాయి, మంచి తియ్యగా ఉంటాయి, పురుగులు అలాగే ఉండవు. పురుగులు ఎందుకని అంటున్నానంటే వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి కదా, ఇప్పుడు మామిడి పండ్లలో పురుగులు అయితే ఉంటాయి. మీరు మామిడి పళ్ళు ఇప్పుడు తినేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా చూసుకొని అయితే తినండి, పురుగులు అయితే ఉంటాయి. సో ఇవైతే నేను తీసుకున్నాను. కేజీన్నర 100 రూపాయలంట, ఇంతకుముందు కేజీ 100 రూపాయలు. ఈ సీజన్లో మామిడి పళ్ళు తిని తిని నేనైతే వెయిట్ గెయిన్ చాలా అయిపోయాను. సో చాలామంది అక్క మీరు చాలా గ్లోగా ఉన్నారు, ఏం యూజ్ చేస్తున్నారు అని అంటున్నారు. సో నేను ఏం యూజ్ చేయట్లేదు, కొంచెం వెయిట్ గెయిన్ అయ్యాను కాబట్టి ఫేస్ అనేది కొంచెం బ్రైట్గా ఉంది అంతే. మళ్ళీ వెయిట్ లాస్ అయిపోతే మళ్ళీ మన ఒరిజినల్ కలర్కే వస్తాం. అలా అని నేను బ్లాక్ ఏం కాదు, చామన్ చాయ్లో ఉంటాను, లెమన్ ఎల్లో కలర్ అనమాట. సో ఇంకా మళ్ళీ ఇక్కడ నుంచి అయితే ఇంటికి అయితే వచ్చేసి ఇంటి దగ్గర ఇవన్నీ కూడా ఫ్రూట్స్ అలాగే తీసుకున్నాం కదా, షూస్ అవన్నీ పెట్టేసి ఇంకా మళ్ళీ భద్రాచలం అయితే వెళ్తున్నాను. మేము వెళ్ళేటప్పుడు అయితే మా పెన్నిగాడు, అదే మా చిట్టిగాడైతే మా వెనకాలే వచ్చేసింది. ఇంకా దాన్ని అయితే ఒక పాపతో చెప్పి కొంచెం ఈ కుక్క పిల్లని ఇంటికి తీసుకొని వెళ్ళవా అంటే ఇంకా ఇంటికైతే తరిమేసింది. ఎప్పుడు నా వెనక పడదు అసలు చిట్టి, నేను వెళ్తూ ఉంటే దీనంగా చూస్తూ ఉంటుంది, గుమ్మం దాటి అసలు బయటికి రాదు. కానీ ఇవాళ ఏంటో వెనకాలే వచ్చేసింది, ప్రేమ ఎక్కువైపోతుంది. సో నిజంగా మూగజీవులకు ఉన్నంత ప్రేమ విశ్వాసము మనుషులకు ఉండదు. నిజంగా అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా. మనకి మనతో మంచిగా ఉంటూ మన వెనకాల ఎన్ని గోతులు తవ్వుతూ ఉంటారు. సో మన ముందు ఏది మాట్లాడరు, వెనకాతలే మాట్లాడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి దూరంగా ఉండడం అయితే మంచిది. భద్రాచలం లారీ ఆఫీస్ పక్కనైతే పనస పండ్లు అయితే అమ్ముతున్నారు. నాకైతే పనస పండ్లు అంటే ఎంత ఇష్టమో తెలుసా. అసలుకైతే నేను ఊరిక పనసకాయలు కట్ చేసేది, హార్వెస్ట్ చేసేది, అవి వీడియోస్ నేను పెట్టుకొని చూస్తూ ఉంటాను. ఇంత పిచ్చి నాకు పనస పండు అంటే. చాలామందికి అసలు ఇష్టమే ఉండదు, దాని స్మెల్ కూడా పడదు.
సో కానీ నాకైతే చాలా ఇష్టం. అందరికీ నచ్చాలని రూల్ ఏం లేదు కదండి. నాకెందుకో బాగా ఇష్టం అనమాట. ఎక్కడైనా పనసకాయ చూసినా ఆగి మరీ తినాలి, లేకపోతే ప్రాణం అస్సలు ఊరుకోదు. ఇంకా మేమైతే చిన్నగా షాపింగ్ అయితే చేసేసి ఇంటికైతే వచ్చేసాను. నేను ఏమేమి తీసుకున్నాను అనేది చూపిస్తా ఫ్రెండ్స్. పిల్లలకి వాటర్ బాటిల్స్ 2 తీసుకున్నాను. మోనుకి ఉంది వాటర్ బాటిల్, కానీ సోనుకు లేదు. మళ్ళీ సోనుకు తీసుకొని వస్తే మోను చికా చేసిద్ది, నాకు అదే కావాలని అంటది. ఇంకా తను స్కూల్కి వెళ్ళకుండా ఉండాలంటే ఇంకా ఏదో ఒక సాకు, ఇంకా ఈ సాకే వెతుక్కుంటుంది అనేసి 2 వాటర్ బాటిల్ అయితే తీసుకొని వచ్చాను. అలాగే మా సోనుకైనా మోనుకైనా ఇద్దరికి పనికొచ్చిద్ది అది లంచ్ బాక్స్. మోనుకు ఉంది ఆల్రెడీ, ఇంకా దాన్ని ఎవరు ఇష్టంగా తీసుకుంటారో వాళ్ళకైతే ఇస్తాను. అలాగే స్నాక్స్ బాక్సులు కూడా తీసుకున్నాను. అలాగే పిల్లల కోసం అనేసి రబ్బర్లు, అలాగే ఇంకా బట్టలు ఉతుక్కోవడానికి బ్రష్. మా చిట్టుగాడైతే నేను వచ్చేసరికి చూడండి పక్కన కూర్చొని ఉంది అనమాట. సో ఇలాగా ఇవి తీసుకున్నాను. అలాగే నాప్కిన్లు కూడా తీసుకున్నాను. చూడండి పనసపండు ఎలా ఉందో, భలే ఉంది కదా. దీన్ని కోయడం పెద్ద టాస్క్. ఈ వీడియోలో కూడా కట్ చేసేది చూపించాను. మామూలుగా నాకు కుదరలేదు, కట్ చేసి ఇస్తే మామూలుగా తొనలు అయితే వలిచాను. తొనలు తీయడం కూడా చాలా బలం ఉండాలి. మనం పనసపండు వలవాలంటే చాలా బలం ఉండాలి నిజంగా. సో నేనైతే విడిగా ఒలిసిన తొనలు డజను 50 రూపాయలు అని చెప్పారు. మనం ఈ కాయ నేను ఎంత తీసుకున్నానంటే 150 తీసుకున్నాను. మనం తొనల్లాగా ఒలిసి అమ్మితే మనకి 500 వస్తాయి. వీళ్ళకైతే ప్రామిస్ చేశాను కాబట్టి వాళ్ళు తీసుకొని వచ్చా, లేకపోతే ఒక 1 వీక్ తర్వాత తీసుకొని వచ్చేదాన్ని. ఎందుకంటే మా మోను సోను ఇద్దరు స్కూల్కి వెళ్ళాలంటే ఎన్ని మాటలు చెప్పాను, నీకు అది తీసుకొని వస్తా, ఇది తీసుకొని వస్తా, నువ్వు చాలా క్యూట్గా ఉంటావు, అవన్నీ మాయ మాటలు చెప్పేసి ఇంకా వాళ్ళని ఎలాగో స్కూల్కి అయితే పంపించాను. మా సోన్ పాప ఏమో ఇంటి దగ్గర ఏడ్చింది. స్కూల్కి వెళ్ళిన తర్వాత హ్యాపీగా నవ్వుకుంటూ నువ్వు వెళ్ళిపో మమ్మీ అంది. కానీ మోనుగాడు ఇంటి దగ్గర ఏమో కుమిలి కళ్ళనీళ్ళు కళ్ళలే కుక్కేసుకుంది. స్కూల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నా చేయి పట్టుకొని అస్సలు వదలట్లేదు. అసలు టీచర్స్ ఇంకా గట్టిగా పట్టుకుంటే నేను వదిలించుకొని వచ్చాను. ఇలాగుంటుంది నిజంగా. పిల్లలతో మాత్రానికి ఇల్లు రన్ చేయాలంటే మామూలుగా టాస్కే, పెద్ద టాస్కే. ఏముంటుందిలే, వాళ్ళకి స్నానాలు చేయించి ఒక ముద్ద తినిపించేసి స్కూల్కి పంపించడం, అన్నం కూర వండేసి అని అనుకుంటా. కానీ చెప్పినంత ఈజీగా అయితే కాదు. ఎందుకంటే చాలా టాస్క్ అనమాట. పిల్లలు అసలుకి మాట వినరు. అందులో ఒకటి వాళ్ళకి అలవాటు తప్పింది పొద్దుటే లేగడం, తొందరగా రెడీ అవ్వడం, స్కూల్కి వెళ్ళడం. ఇప్పుడు వెళ్ళాలంటే ఏం వెళ్తారు చెప్పండి. సో ఇంకా మీ పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి పేజీ పెడుతున్నారా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పిల్లల్ని అయితే స్కూల్ దగ్గరనే తీసుకొని వచ్చా. మా మోనగాడికి అయితే పన్ను ఊడిపోయింది మా మోనగాడికి. ఇంకోటి పిల్లలు ఇగో మీకు ఏం తీసుకొని వచ్చిన చూడు. ఇది సోన్ పాపకి, ఇది నీకు, ఇది చెల్లికి, నీకుందిగా అది సరేలే, అది నీకు కొని చెల్లెమ్మకి అది ఇద్దాం. పనస పళ్ళు తెగ తింటుందిరా. ఎలా ఉన్నాయి చెప్పు. నువ్వు తినిపో చేతులు కడుక్కొని. నన్ను నా వెనకాల ఎవరు రమ్మన్నారు. సో ఫ్రెండ్స్ నేనైతే ములగాకు అక్కడ ఫ్రెష్గా ఉంది మా ఇంటి పక్కన. సో కొంచెం ట్రై చేద్దాం ములగాకు ఫ్రై అనేసి. ఎప్పుడు ట్రై చేయలే. ఈ ఆకు ఏదో వింతగా స్మెల్ వస్తుంది, బట్ ట్రై చేద్దాం. మరి రాసుకోవా? మరి ఇంటి దగ్గరే రాసుకో. ఇంకా ఒక 1 వీక్ తర్వాత ట్యూషన్కి పంపిస్తే. ఇప్పుడు నీకేమంత పెద్ద వర్క్స్ ఏమి ఇవ్వలేదుగా, సరేనా? కొంచెం ఇప్పుడు కాదులే, స్నానం చేసిన తర్వాత ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత కూర్చోబెట్టి రాపిస్తా. ఇక నుంచి ఇంకా ఏం రాయమని చెప్పారు? మ్యాథ్సా, ఇంగ్లీషా, తెలుగా? ఇంగ్లీషా? 4 రూల్స్లో రాయాలి. సోనగాడు హోంవర్క్ రాస్తుంది. ఇటు చూడు, చినుకుతుంది. సూపర్ రాస్తాను. బాగుంది. హోంవర్క్లా ఫ్రెండ్స్ ఇదిగోండి మునగాకుని అయితే నీట్గా ఏమైనా పురుగులు ఉంటాయా అనేసి చూసుకున్నా. కొంచెమే తీసుకొని వచ్చాలేండి. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాగా, ఎలా వండాలో నాకు అంత ఐడియా లేదు. ఫస్ట్ అయితే నీట్గా కడిగేసుకుందామా.
ఈ మునగాకు నీళ్ళల్లో తడవదు అనుకుంటా కదా ఫ్రెండ్స్, తడవట్లే చూసారా. హెయిర్కి చాలా మంచిది కదా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను కర్రీ అయితే తాలింపులు అయితే వేసాను. ఉల్లిపాయలు వేద్దామని ఫస్ట్ టైం చేస్తున్నా, ఎలా వచ్చిందో ఏమో. బాబా మొత్తానికి అయితే కర్రీ అయితే ఇలా వచ్చేసింది అనమాట. ఇందులో వెల్లిపాయ, కారం ఇలా ఫ్రై అయితే చేస్తాను. ఇంకా కర్రీ అయితే అవ్వాలి ఇప్పుడే. ఇంకా చూపిస్తా ఫోను, ఆగు ఫోను. ఫ్రెండ్స్ పిల్లలకి అయితే స్నానం చేయించబట్ట పట్టినానా. పట్టుసాను చిన్న ముద్దే. స్నానం చేశాక పడుకుందా? స్కూల్లో పడుకుందా? నిజంగా పడుకున్నావు కదా. మంచిగా పట్టట్లే నువ్వు ముద్ద.